మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. వాక్య భాగంలో మనం చూస్తే ఆదికాండం 38వ అధ్యాయము 26వ వచనం. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడును ఆమెను కూడలేదు. యూదా వంశములో నుండి యేసయ్య రావాలి. యూదా వంశములో నుండి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావాలి. అది వాగ్దానము, అది దేవుని ఏర్పాటు, అది దేవుని నిర్ణయము. అలాంటప్పుడు యూదా ఏం చేశాడు? తన యొక్క పెద్ద కుమారునికి వివాహం చేశాడు. పెద్ద కుమారుడు మంచోడుగానందువల్ల చనిపోయాడు. రెండవ కుమారుడిని ఇచ్చి పెళ్లి చేశాడు. రెండవ కుమారుడు కూడా మంచోడుగానందున చనిపోయాడు. మంచోడుగా ఎవరు లేనందున వాళ్ళ ద్వారా ఆ వంశము నిలబడడం కష్టమైపోయింది. మూడవ కుమారుడు అంటే చిన్నోడంట, వాడు ఎదిగినా కూడా కోడలకి భర్తగా ఇయ్యలేదంట. కోడలకి ఇచ్చి పెళ్లి చేయలే. మూడవ కుమారుడిని కోడలకి ఇచ్చి పెళ్లి చేయలే. అందువలన ఏం చేసింది ఆ కోడలు? ఏం ఆలోచన చేసింది? నేను దేవుని నిబంధనను నెరవేర్చే బిడ్డగా ఉండాలి. ఎలా ఆలోచన చేసింది, ప్లాన్ వేసింది. ఆ తరువాత వెళ్ళి ఇది ఒక వేశ్యలాగా మా అమ్మతోటి ఆ పాపం చేసినట్టుగా చేసి ఆ తరువాత గర్భము ధరించి గురుతులు తీసుకుందంట. దారము, కర్ర, ముద్రగల దారమను చేతి కర్ర తీసుకుందంట. తీసుకొని గమ్మునైపోయింది. ఆ తరువాత అతడు మేకపిల్లనిస్తానులే అని చెప్పాడు ఆ వేశ్యకి. వేశ్య కదా, వేశ్యల జీతానికే కదా అలాంటి పాపం చేసేది. కాబట్టి ఈమెకి నేను ఏదో ఒకటి ఇవ్వాలనుకొని మేకపిల్లనిస్తానని చెప్పి పంపించాడు. ఆ తరువాత మేకపిల్లని పంపించినప్పుడు ఆ దారిలో వాళ్ళని అడిగితే ఈ మార్గంలో వేశ్య ఊరు లేరయ్య అని చెప్పారు. వేసి ఎవరు లేరని చెప్పారు. అందువలన ఆయన గమ్మున వెళ్ళిపోయాడు, గమ్మున అయిపోయారు. ఆ తరువాత 3 నెలలు అయిన తర్వాత కోడలు గర్భవతి అని వినబడిందంట. కోడలు గర్భవతి అని తెలియగానే తీసుకురండి, ఆమెను కాల్చి పడేసేయాలా, ఏమాత్రం ఆమెను ఉంచడానికి లేదు. ఆ ఇశ్రాయేలీల్లో ఇలాంటి పాపము జరిగినప్పుడు రాళ్లతో కొట్టి చంపడమా లేదా కాల్చి వేయడమా జరుగుతుంది. ఆమెను తీసుకురండి బయటకు అనగానే ఆమె చాలా తెలివిగా ప్రవర్తించింది. ఏం చేసింది ఇప్పుడు చదువుదాం, 25 నుంచి చదువుదాం. ఆమెను బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపెను. ఇవి ఎవరివో? ఆ మనుషుని వల్ల నేను గర్భవతినైతిని. ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పినప్పుడు యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలు. చూడండి, మామూలుగా యూదానే నీతిమంతుడు, కానీ ఆయన అంటూ ఉన్నాడు ఆమె నాకంటే నీతిమంతురాలు. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. ఆమెని నాకంటే నీతిమంతురాలు. ఎందుకంటే దేవుని నిబంధన నెరవేర్చడం కోసం ఆమె ఆలోచించింది. ఆమె ఏదో పాపం చేయాలనో, వాళ్ళ మామ ఆస్తినంతా సంపాదించుకోవాలనో, ఆమె ఏదో గొప్పదానిగా వ్యవహరించాలనో కాదు. కేవలం ఒక బిడ్డనిచ్చి నా వంశాన్ని నేను నిలబెట్టుకోవాలి, నా వంశాన్ని నేను నిలబెట్టుకోవాలి. మా మామ నాకు భర్తను ఇవ్వలేదు కాబట్టి నేను నా వంశాన్ని ఎలా నిలబెట్టుకోవాలని ఆలోచించి ఆమె ప్రయాసపడింది. ఒక కుమారుణ్ణి కనింది. అతడే అందరికీ మూల వ్యక్తి అయిపోయాడు తెలుసా. ఆ యూదా వంశానికి మూల వ్యక్తి అయిపోయాడు. వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో మనము అలాంటి నీతిని, అంతకంటే అధికమైన నీతిని, అంతకంటే 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 అధికమైన నీతిని మనము కలిగి ఉండాలి.
యేసయ్యలో ఉన్న నీతి, యేసయ్యలో ఉన్న పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. శాస్త్రుల లాంటి, పరిసయ్యుల లాంటి నీతి సరిపోదు. అంతకంటే ఎక్కువైన యేసయ్య నీతిని, యేసయ్య పరిశుద్ధతను మనము కలిగి జీవించాలి. వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే మొదటి సమూయేలు గ్రంథంలో కూడా సౌలు గురించి, దావీదు గురించి చాలా విషయాలు వాక్యంలో నుండి మనం వింటూ ఉంటాం. సౌలు చాలాసార్లు దావీదుని చంపాలని చూసినప్పుడు దావీదు ఎన్నోసార్లు సౌలు దొరికినా కూడా సౌలుని చంపలేదు, సౌలుని ఏమీ చేయలేదు. ఎన్నోసార్లు సౌలు దావీదుకు దొరికాడు, దావీదుకు చాలా దగ్గరగా వచ్చాడు. దావీదు వెళ్ళి తలగడ దగ్గర ఉన్న ఈటెను, నీళ్ల బుడ్డిని కూడా తీసుకొచ్చాడు, కానీ సౌలుని ఏం చేయలే. చాలాసార్లు అలా జరిగింది. వెనక వస్త్రాన్ని కత్తిరించాడు, అప్పుడు ఇంక ఏం చేయలేదు. చాలా సందర్భాల్లో సౌలు దొరికినా ఏం చేయనందున సౌలు అంటున్నాడు. వాక్య భాగంలో మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 17వ వచనము 18వ వచనం చూద్దాం. సౌలు, దావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగించగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనక నీవు నాకంటే నీతిపరుడవు. చూడండి, నీవు నాకంటే నీతిపరుడవు. నీ యొక్క ఉపకార బుద్ధిని వెల్లడి చేయటం వలన, అదే నువ్వు నాకు దొరికింటేనే దెబ్బకు చంపేసేవాడిని, కానీ నేను దొరికితే నువ్వు నన్ను చంపలేదు. నేను దొరికినప్పుడు నువ్వు చంపలా నన్ను. ఎందుకు అంటే నువ్వు మంచోడివి కాబట్టి, నీ నీతి మంచిది కాబట్టి, నీవు భక్తిపరుడవు కాబట్టి, దేవుణ్ణి అనుసరించావు కాబట్టి. సౌలంట దావీదుకు యెహోవా తోడయ్యుండుట చూసి ఇంకా భయపడ్డాడంట. దావీదునకు యెహోవా తోడయ్యుండుట చూసి మరి ఎక్కువగా భయపడ్డము, మరి ఎక్కువగా భయపడ్డాం. నీతి కలిగి ఉండడం, అంతకంటే ఎక్కువైన నీతిని కలిగి ఉండడం. దావీదునంటూ ఉన్నాడు సౌలు, నాకంటే నీవు నీతిపరుడవు. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికము కావాలి. అధికంగా ఉన్నప్పుడే, దేవునికి ఇష్టమైన బిడ్డలముగా జీవించినప్పుడే దేవుడు మనలను దృష్టించి ఆయన చిత్తాన్ని మన పట్ల నెరవేర్చుకుంటాడు. ఆయన చిత్తం మన పట్ల నెరవేర్చబడుతుంది. అలా మనం లేనప్పుడు ఆయన చిత్తము మన ద్వారా ఏ మాత్రము నెరవేర్చబడదు. మనం భ్రమలో బతకాల్సిందే, సచ్చేదాకా, చనిపోయేదాకా భ్రమలో బతకడమే. దేవుని సన్నిధిలో మనము దేవుని చిత్తానుసారంగా జీవించడం నేర్చుకోవాలి. ఆత్మ సంబంధముగా దేవుని యొక్క చిత్తంలో పరిపూర్ణంగా కొనసాగే వారమై ఉండాలి. అలా దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉన్న వాళ్ళని చూసి, కొనసాగుతూ ఉన్న వాళ్ళ గురించి ప్రభు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్య భాగాల్లో కూడా మనం చూస్తూ ఉంటే లూకా సువార్త 18వ అధ్యాయంలో ప్రార్థన చేయడానికి దేవాలయానికి ఇద్దరు వెళ్ళారంట. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఒక సుంకరి, ఒక పరిసయ్యుడు ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు, దేవాలయంలో ప్రార్థన చేయడానికి కూడి ఉన్నప్పుడు లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి, తామే నీతిమంతులని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. మంచి మాటలు చెబుతున్నాడు.
ప్రభువా నేను చోరుడని కాదు, అన్యాయస్తుడిని కాదు. ఇశ్రాయేలీలకున్న ఒక విధంగా చెప్పాలంటే గర్వం అదే. మేము బాగానే ఉంటాం, మేము ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాం, మేము నీతిమంతులుగా ఉంటాం, మేము ప్రార్థనా పరులుగా ఉంటామని. చాలామంది నామకార్థంగా జీవించే క్రైస్తవులు కూడా ఏమంటారంటే నేను క్రైస్తవుడిని. క్రైస్తవుడు అయితే నీతో హృదయంలో ఉన్న పరిస్థితి, నీ హృదయంలో ఉన్న స్థితి ఎలా ఉందో గమనించుకోవాలి. గమనించుకోకుండా నేను క్రైస్తవుడినంత మాత్రాన ఏం ప్రయోజనం లేదు. ఈ పరిసయ్యుడు నిలబడి ప్రార్థన చేస్తున్నాడంట. నేను చోరుడని కాదు, అన్యాయస్తుడిని కాదు, పాపం చేయలేదు, నేను ఇదిగో ఈ సుంకరిలాగా కూడా లేనందుకు వందనాలని చదువుతున్నాడు దేవునికి. అంతేకాకుండా వారానికి 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేసుకున్నాడు. ఈ సుంకరి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటున్నాడంట. ప్రభువా, ఆకాశం నీ సింహాసనం అయ్యా, ఆకాశం వైపు నేను ఎలా చూడగలను? భూమిని పాదపీఠం, భూమి మీద నన్ను పుట్టించావు కానీ నేను ఏ పాటి వాడిని ఎలుగెత్తి ఏడుస్తున్నాడంట రొమ్ము కొట్టుకుంటా. ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఇద్దరి ప్రార్థనలు చూసింది ఎవరు? తనలో తాను ప్రార్థన చేసుకుంటున్న పరిసయ్యుని ప్రార్థన బయట వాళ్ళకి ఎలా వినబడుతుంది? వినబడే అవకాశం లేదు. సుంకరి ప్రార్థన ఒకవేళ ఇంటి వినొచ్చు, ఎందుకంటే రొమ్ము కొట్టుకొని ఎలుగెత్తి ఏడుస్తున్నాడు కాబట్టి సుంకరి ప్రార్థన వినొచ్చు. పరిసయ్యుడు ఏం ప్రార్థన చేశాడో తెలియదు, పరిసయ్యుడు ఎలాంటి ప్రార్థన చేశాడో అర్థం కాదు. కానీ ఆ 2 ప్రార్థనల యొక్క వేరియేషన్ని ప్రభువు చూసి ప్రభు చెబుతూ ఉన్నాడు. ప్రభు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? వాక్య భాగంలో మనం చూస్తే 13వ వచనం 14వ వచనం చూద్దాం. అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచో, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడిననియో, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడిననియో చెప్పాడంట. చూడండి, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడంట. ప్రభువు ఆ ప్రార్థనలు విన్నాడు. ప్రభువు చెబుతూ ఉన్నాడు, వీళ్ళిద్దరు ఏం ప్రార్థన చేశారో తెలుసా? ఆ కానుకల పెట్టి దగ్గర నిలబడి ఆ పేద విధవరాలు 2 కాసులు వేస్తూ ఉంటే ప్రభువు చూసి ఆయన అంటున్నాడు, వీళ్ళందరికంటే ఆమె ఎక్కువ వేసింది అంటున్నాడు. మేము చూస్తే ఆమె కాడేముందయ్యా, ఆమె దగ్గర ఇంత పెద్ద కట్టలేమే, ఆమె వేసినప్పుడు మేము చూసామే, అదిగో గల్లుమని శబ్దం వచ్చింది. ఆమె ఎప్పుడు వేసిందంటే ఆమె తనకు కలిగినదంతయో ఇచ్చింది. ఆమె తనకు కలిగినదంతా ఇచ్చింది. మీ అందరికంటే ఆమె గొప్పది. చూడండి, అందరికంటే, ఆ నీతి కంటే, అలాంటి పరిశుద్ధత కంటే, అలాంటి ప్రార్థన కంటే నీది అధికం కాకపోతే నీవేమాత్రం పరలోక రాజ్యంలో చేరవు. మొహమాటమే లేదు. ఆయన కాడ మొహమాటం లేదు, మన కాడన్నా మొహమాటం ఉంటుంది. అయ్యో, మనకు తెలిసిన వాళ్ళే, మన ఇంటి పక్కన వాళ్ళే, మన సంఘస్థులే, మన ప్రార్థన చేసేవాళ్ళే, పాటలు పాడేవాళ్ళే, వాక్యం చదివేవాళ్ళే, వాక్యం బోధించేవాళ్ళే మనోళ్ళే అని మనకు ఉంటుంది. కానీ వాళ్ళకు ఉండదు, దేవునికి ఉండదు, మొహమాటం ఏముండదు. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి. రూతుని గురించి కూడా బోయజ్ అంటూ ఉన్నాడు, మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడున్న సత్ప్రవర్తన అధికమైంది, అంతకు ముందు కంటే ఇప్పుడు అధికమైంది. కాబట్టి నీవు దేవుని అనుగ్రహం పొంది దేవుని రెక్కల నీడకి వచ్చేసావు. దేవుని రెక్కల నీడకి వచ్చావు. 3వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, చదవాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. మన యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఎంతో కాలం నుంచి ప్రార్థనకు వస్తూ ఉన్నావు. నీ నీతి ఎలాంటిది? నీ యొక్క పరిశుద్ధత ఎలాంటిది? నీ యొక్క భక్తి ఎలాంటిది? నీ హృదయం అసలు ఎప్పుడన్నా కనబడిందా నీకు? వాక్యం అనే అద్దంలో చూసుకుంటే కనబడుతుంది. వాక్యమే అద్దం. ఆ వాక్యంలో నీ ముఖాన్ని చూసుకున్నట్టుగా, అద్దంలో నీ ముఖం చూసుకున్నట్లుగా వాక్యంలో నీ హృదయాన్ని చూసుకుంటే కనబడుతుంది. అలా చూసుకోకుండా బాగున్నానులే అనుకుంటే నీ హృదయం నీకు ఎలా కనబడుతుంది? నీ హృదయం నీకు కనబడకపోతే నువ్వు ఎలా దిద్దుకోగలవు?
ఎలా దిద్దుకోగలము? ఒకరోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో హృదయాన్ని ఇలా పరీక్షించుకోవాలి, ఇలా గమనించుకోవాలని కొన్ని చెప్పాడు ఆయన. అలా పరీక్షించి కొందరి హృదయాలను చూసా. నా హృదయాన్ని నేను ఎప్పుడు అడుక్కుంటా ప్రభు దగ్గరే. నేను ఎలా ఉన్నాను, నా హృదయం ఎలా ఉంది, నా హృదయ స్థితి ఎలా ఉంది, నేనేమై ఉన్నాను అని ప్రభువు దగ్గర ప్రతి క్షణం నన్ను నేను పరీక్షించుకుంటా. నా హృదయం గురించి అయితే నేను పరీక్షించుకుంటా. నా హృదయాన్ని నేను పరీక్షించుకుంటూ, చాలామంది మా గురించి ప్రార్థన చేయి అని అడిగినప్పుడు వాళ్ళ గురించి నేను అడుగుతా, ఇదిగో వీళ్ళ యొక్క హృదయం ఎలా ఉంది ప్రభా, వీళ్ళ అద్దంలో చూసుకోలేకపోతున్నారంట, వాక్యం అనే అద్దంలో చూసుకోవడం వాళ్ళకి చేతకావడం లేదంట, నన్ను చూడమన్నారు కాబట్టి నాకు చూపించు ప్రభు అని ప్రార్థన చేస్తే వాళ్ళ హృదయం ఎలా ఉందో చూపించేవాడు ప్రభు. కొన్ని హృదయాలలో తెల్లని వస్త్రం మీద నల్లని మచ్చల్లాగా కనబడే, అవి భయంకరంగా కొట్టొచ్చినట్టు కనబడే పాపాలు, దోషాలు. కొందరి హృదయాలను చూసినప్పుడు తెల్లని వస్త్రం మీద ఆ సిమెంట్ కలర్ లాంటి, అంటే అది పాపము, దోషము అనేది కూడా గుర్తుపట్టడానికి వీలైనట్లుగా ఉండేది. ఏంది ప్రభు ఎలా ఉందంటే అది గర్వము, వ్యసనము, అర్థం కాకుండా ఉంటాయి అవి. అది గర్వం, వ్యసనం, అది అర్థం కాదు. ఆమెలో అదే స్థితి ఉంది. ఆమె నువ్వు అడిగినా కూడా ఆమె చెప్పదు కాబట్టి ఆమెకు చెప్పబాక. నువ్వు తెలుసా, అడిగినా కానీ చెప్పదంట. ఇక నేను ఎందుకు చెప్పేది? ఏం చెప్పాలి ప్రభు? అడిగింది కదంటే ప్రభు ఏం చెప్పలేదని చెప్పు. చూడండి, దేవుని సన్నిధిలో మనము ప్రతిదీ ఆలోచన చేయాలి, హృదయాన్ని పరీక్షించుకోవాలి. హృదయంలో కనబడకుండా, అర్థం కాకుండా ఉన్న వాటిని మనం దిద్దుకోవాలి. దేవుని దగ్గర అడిగి, దేవుని దగ్గర కూర్చొని, దేవుని దగ్గర పరిశీలన చేస్తేనే ఇవన్నీ మనకు అర్థమవుతాయి, లేకపోతే అర్థం కాదు. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాం. అతని నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికం కావడం అంటే దేవుని దగ్గర పరీక్షించుకోకుండా ఏమాత్రం నువ్వు ప్రయోజనం పొందలేవు. పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. గేట్కి అడిగిపోయి అయినా అట నిలబడి నెట్టివేయబడి బయటికి రావడమే కానీ లోపల ప్రవేశించడం అనేది సాధ్యం కాదు. హృదయాన్ని పరీక్షించుకోవాలి, హృదయాంతరంగాన్ని పరీక్షించుకోవాలి. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే హృదయాన్ని పరిపూర్ణంగా దేవుని దగ్గర పరీక్షించుకుంటూ, ప్రార్థనా పరులుగా ఉంటూ, ప్రార్థనను అత్యధికంగా చేసుకుంటూ, దేవుని దగ్గర ఎల్లప్పుడూ దీనత్వము కలిగి ఉండే వాళ్ళ గురించి ప్రభు అంటూ ఉన్నాడు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే యెషయా గ్రంథం 51:1 నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచునుండు వారులారా నా మాట వినుడి. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచునుండు వారులారా, యెహోవాను వెదకుచునుండు వారులారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దానిని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కనిన శారాను ఆలోచించడం. అంటే వాళ్ళు ఎలాంటి భక్తి కలిగిన వారుగా ఉన్నారు, ఎలాంటి ప్రార్థనా పరులుగా ఉన్నారు, వాళ్ళని గురించి ఆలోచన చేయండి. ఏ బండ నుండి మీరు చెక్కబడ్డారు, ఏ గుంట నుండి తవ్వబడ్డారు, దానిని ఆలోచన చేయండి. మీకున్న భక్తిని బట్టి గర్వపడబాకండి, మీకున్న ప్రార్థన బట్టి గర్వపడబాకండి, మీకున్న ఏదో కొద్దిపాటి అనుభవాన్ని బట్టి గర్వపడబాకండి. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచు ఉండువారులారా, యెహోవాను వెదుకుచు ఉండువారులారా. అదే అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు 7వ వచనంలో, నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధన హృదయం అందించుకున్న జనులారా ఆలకించుడి. నీతిని అనుసరించే వాళ్ళంటే యెహోవాను వెతుకుతారంట, యెహోవాను వెతుకుతారు. నువ్వు వెతికావా? యెహోవాను ఎప్పుడైనా వెతికావా? ఆయన నీకు ఎప్పుడన్నా దొరికాడా? ఆయన దొరికితే ఆయన్ని నువ్వు ఎందుకు పట్టుకోలేదు? అబ్రహాముకు దొరికితే అబ్రహాం ఎలా పట్టుకున్నాడు? యాకోబుకు దొరికితే యాకోబు ఎలా పట్టుకున్నాడు? నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండి వారలారా, నీతిని అనుసరించు వారలారా నా మాట వినండి. దేవుణ్ణి దొరికించుకుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. నా మాట వినండి, నా బోధన హృదయం అందించుకున్న జనులారా, హృదయం అందించుకున్న జనులారా. హృదయం అందించుకుంటే, నీతిని అనుసరిస్తే యెహోవా మనకు దొరుకుతాడు. యెహోవా దేవుడు మనకు దొరికినప్పుడు ఆయనను మనము హృదయంలో ఉంచుకుంటే, హృదయం అందు ఉంచుకుంటే, ఆయన మాట వింటూ ఉంటే, ఆయనకు లోబడి జీవిస్తుంటే మన సమస్యలన్నీ ఆయన చూస్తాడు. ఇది లేదు ప్రభా, ఇది లేదు ప్రభా, ఇది లేదు ప్రభా. అది లేదని ఆయనకి తెలియదా? ఇల్లు లేదని ఆయనకి తెలియదా?
వాక్యం లేదని ఆయనకి తెలియదా? నీకు ఆహారం లేదని ఆయనకి తెలియదా? వస్త్రాలు లేవని ఆయనకి తెలియదా? అన్నీ ఆయనకి తెలుసు. నీవు నీతిని అనుసరించచ్చు నడుస్తూ ఉన్నప్పుడు నీకు వచ్చే నిందలు తెలుసు, అవమానాలు తెలుసు, బాధలు తెలుసు, ఆహారం లేదని తెలుసు, నీళ్ళు లేవని తెలుసు, వస్త్రాలు లేవని తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. అందుకే ఆయన అంటున్నాడు, అవన్నీ నేను చూసుకుంటానులే. ఆయన అంటున్నాడు, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. నిజంగా దేవుణ్ణి హత్తుకొని ఉన్న వాళ్ళకి ఇలాంటి నిందలు అవమానాలు ఖచ్చితంగా వస్తాయి. రావు అని ఎవరని చెబితే అది ఖచ్చితంగా అబద్ధమే. ఖచ్చితంగా ఇలాంటి శ్రమలు వస్తాయి. బైబిల్లోనే చూస్తే బైబిల్లో ఉన్న భక్తులందరూ శ్రమలు అనుభవించిన వాళ్ళే, కానీ ఏమాత్రం సంతోషంగా జీవించిన వాళ్ళు కాదు. కానీ ఆ శ్రమలలో వాళ్ళకి సంతోషం ఉంది, ఆ శ్రమలలో వాళ్ళకి చాలా నెమ్మది ఉంది. ఎందుకంటే మేము దేవుణ్ణి, దేవాతి దేవుడైన ప్రభువుని కలిగి ఉన్నామనే ఆ ధైర్యము, ఆ నిరీక్షణ వాళ్ళకి ఉన్నాయి. ఆ ధైర్యం ఉంది, ఆ నిరీక్షణ ఉంది. ఏమాత్రం భయపడడం వల్ల, ఏమాత్రం కృంగిపోవడం వల్ల. కొందరైతే విడుదల పొందనొల్లక యాతన పెట్టబడ్డారంట. విడుదల పొందనొల్లక యాతన పెట్టబడ్డారు. వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే యెషయా గ్రంథం 54వ అధ్యాయము 12-13 వచనాలు. మాణిక్యమణులతో నీ కోట కొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గలదానవై స్థాపించబడదువు. దేవుని నోటి నుంచి నీకు ఎలాంటి మాట రావాలి, ఎలాంటి మాట రావాలి? ప్రభు నోట్లో నుంచి ఇదిగో ఈ మాట నీకు అది చెప్పబడినప్పుడు మాత్రమే నీవు ఆయన రాజ్యంలోనికి ఉండగలవు. అర్హత కలిగిన దానవుగా ఉండగలవు, అర్హత కలిగిన వాడవుగా ఉండగలవు. ప్రభు ఒక దినాన్ని చెప్తూ ఉన్నాడు, ఆకాశమునకు భూమికి పునాదులు వేసినప్పుడు దేవదూతలందరూ జయధ్వనులు చేశారు, సంగీతం పాడారు. చాలా ఉన్నతంగా అలాంటి ఆ సంతోషకరమైన పరిస్థితుల్లో పునాదులు వేస్తే ఆయన అంటున్నాడు, క్రొత్త ఆకాశమునకు క్రొత్త భూమికి నీతిమంతులందరూ నిలబడి జయధ్వనులు చేస్తారు. దానికి పునాది వేయాలి అంటే నీతితోనే. నీతి నివసించే రాజ్యం అది. నీతిమంతుడైన ప్రభు అక్కడ రాజాతిరాజుగా ఆ సింహాసనము మీద ఆసీనుడై ఉంటాడు. ఆయనను అనుసరించే మనమందరం కూడా నీతి కలిగిన వారమై ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమికి పునాదులు వేసేటప్పుడు అక్కడ ఉంటాం. దేవదూతలు కాదు ఇప్పుడు ఉండేది. ఇప్పుడైతే మీరు సియోనను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకును, నూతనమైన యెరూషలేమును. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం నుండి చూద్దాం. ఇప్పుడైతే సియోనను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. చూడండి, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు వచ్చి ఉన్నావా? వాక్యం వింటూ ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సముఖములో, ఆయన సముఖములోనికి, ఆయన నిర్మించబోయే ఆ క్రొత్త ఆకాశములోనికి, క్రొత్త సంఘములోనికి, వేవేల కొలది దేవదూతల యొద్దకు, జ్యేష్ఠుల సంఘానికి వచ్చే అనుభవము, ప్రార్థన జీవితము నీకు ఉందో లేదో నీవు పరీక్ష చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. శాస్త్రుల నీతి లాంటి నీతి. చాలామందికి కావాల్సిన గొప్పతనం, ఏదో సాధించినట్టు గొప్పతనం. ఏం చేయడానికి అది? నేనైతే అసలు దాన్ని ఇష్టపడను. అలాంటి గొప్పతనం అవసరం. దేవుడు పొగడాలి. ఏదైనా పొగడాల్సి వస్తే బలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభువు పొగిడినట్టుగా. కొందరినామంటాడు, ఇదిగో ఇశ్రాయేలీలలో ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు. ఇశ్రాయేలీలు ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలా.
ఇశ్రాయేలీలందరికంటే ఇతడు విశ్వాసము గలవాడని శతాధిపతి గురించి ప్రభు చెప్తున్నాడు. కనాను స్త్రీ గురించి ప్రభు చెప్తూ ఉన్నాడు. అందుకే మనము దేవుని చేత పొగడబడే వారమై ఉండాలి. అలాంటి దీనత్వం కావాలి, కానీ మనుషుల చేత పొగడతలు అవసరం లేదు. అలాంటి పొగడతల ద్వారా నీకేం వరగదు, అసలు నీకేమి ఏ కొప్పు రాదు, ఏ కిరీటం రాదు. దేవుడు పొగడాలి. అందుకే ఆత్మ సంబంధమైన ఆలోచన గ్రహింపు కలిగిన వారముగా ఉండాలి. నీతి నివసించే ఆ రాజ్యం. పేతురు పత్రికలో పేతురు చెప్తూ ఉన్నాడు, ఇవన్నీ ఇట్లు లయమైపోతాయి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుండి చూద్దాం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునటియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునటియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. కొద్దిగా జాగ్రత్త కాదు. నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. చేయండి, అందరూ ప్రార్థన చేయండి. అవును ప్రభువా, నన్ను బలపరచయ్యా, నన్ను క్షమించునైనా, నన్ను ఆత్మతో నింపు ప్రభువా. నా భక్తి సరైంది కాదు ప్రభువా. ఇంతవరకు నీ ముఖ దర్శనం నాకు దొరకలేదు. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచూ ఉండేవారులారు అన్నావు, కానీ నేను వెదికానా ప్రభువా? వెదికితే నువ్వు నాకు కనబడాలి కదా. నాకు కనబడలేదయ్యా, నన్ను క్షమించయ్యా. నేను నిన్ను చూడాలి, నేను నీతో మాట్లాడాలి ప్రభువా. అట్టి అనుభవం నాకు కావాలని ప్రార్థన చేద్దాం. చేయండి, అందరూ ప్రార్థన చేయండి. కృపగలిగిన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతుల మధ్యలో వర్షించుచున్న దేవా, మీకు స్తోత్రాలు. ఇదిగో ఈరోజు చాలా శ్రేష్టమైన మాటలు మీరు వినిపించారు. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యములో ప్రవేశించలేరన్నారు. యోధా కోడల్ని చూసి అంటూ ఉన్నాడు, నాకంటే ఆమె నీతిమంతురాలు అని. సౌలు దావీదుని చూసి అంటున్నాడు, నాకంటే నువ్వు నీతిపరుడు అని. అవును ప్రభువా, మీరు నైనా మమ్మల్ని ఎలాంటి మాటలతో పొగిడేటట్లుగా అట్టి భక్తి జీవితాన్ని మీ బిడ్డలందరికీ దయచేయండి. ఆత్మతో నింపండి, బలపరచండి. సాతాను తంత్రాలపై జయమివ్వండి. దురాత్మలను ఎదిరించి జయించగలిగిన శక్తినివ్వండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి ప్రభువా. నాయన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగం ఇవ్వండి. వివాహాలు కాక బాధపడే వాళ్ళకి వివాహాలు జరిగించండి. ఇదిగో నాయన ఆర్థికంగా బలహీనమైపోయి భోజనానికి కూడా లేక బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభువా. అటు బిడ్డలకు ఆహారము దయచేయండి. వస్త్రాలు లేని వారికి వస్త్రాలు దయచేయండి ప్రభా. ఇదిగో ఈ క్రిస్మస్ మాసం అంతగా సంతోషంగా జీవించడానికి మీ బిడ్డలకు కృప దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగి, నీతి కలిగి, పరిశుద్ధత కలిగి జీవించగలిగిన, పట్టుదల కలిగిన ప్రార్థనాత్మ బిడ్డలకు దయచేయమని ప్రతి బిడ్డను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841, మరి ఒక ఫోన్ నెంబర్ 8500084842.